దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మనమందరము యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ యొక్క ప్రోగ్రాంలోనికి మనం అందరం ఇచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 7 సంతానములేమిటి, అందులో నువ్వు ఏ సంతానములో ఉన్నావు అనే ఒక శ్రేష్టమైన వాక్యమును అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నారు. గడిచిన కాలములో మొదటి భాగముగా, రెండవ భాగముగా మరి 3 సంతానముల గురించి మనము ధ్యానించామండి. అయితే అబ్రహాము శారా సంతానము, రెండవదిగా యాకోబు సంతానము, అదేవిధముగా 3వ సంతానము దావీదు సంతానం అనేసి మనం ధ్యానించాము. ఈరోజు 4వ సంతానముగా మనము ధ్యానిస్తున్నాం. హెబ్రీ సంతానము అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథముల నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతిని పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిశీలుడనై. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు ఇక్కడ గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ హెబ్రీ సంతానములో నుండి నేను వచ్చాను అని చెప్పుకుంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అయితే ఇక్కడ నేను 8 దినమునందు సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశము గోత్రము బెన్యామీను గోత్రము, ఇశ్రాయేలు వంశము బెన్యామీను గోత్రము హెబ్రీ సంతానములో నేను పుట్టాను అంటున్నాడు. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు. అయితే ఆ విధంగా చెప్తూ తన జీవితం గురించి ఆయన అనేక విషయాలు అక్కడున్న ప్రజలకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ దినాల్లో అనేక మంది అనేక విషయాలు చెప్తూ తిరుగుతూ వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది వారికి ఉన్న చదువును బట్టి అతిశయపడుతూ ఉంటారు, వారికి ఉన్న హోదాను బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న అందచందాలను బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి వారు అనేక విషయాలు వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు, అనేక మందికి తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొంతమంది వారి యొక్క జీవితంలో వారికి ఉన్న పరిస్థితులను బట్టి తాము హెచ్చించుకొని అతిశయపడుతూ ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు చదువుకుందామండి. 7 నుండి 11 వచనాలు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. దేవునికి మహిమ కలుగును గాక. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అతిశయ శ్రేష్టమైన జ్ఞానము, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమానుభవంలో పాలువాడవుట ఎటుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక శ్రేష్టమైన పునరుద్ధానం అనేది ఒకటి ఉంది. ఒక దేవుడు నిర్ణయించిన ఒక అద్భుతమైన పరలోక సంబంధమైన ఒక మహిమగల స్థలం అనేది ఒకటి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేక పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమంది అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆయన అంటున్న మాట ఏంటంటే, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు ప్రభు నిమిత్తము నష్టముగా ఎంచుకొంచున్నాను. అంటే ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో దేవునికి మహిమకరముగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైనది.
అయితే అపోస్తలుడైన పౌలు తన జీవితంలో మరి అనేక విషయాలు మాట్లాడుతూ అంటున్నాడు. ఒక సందర్భంలో మరి తను తాను తగ్గించుకొని మరి పరిశుద్ధులు సంపూర్ణులుగా సాగిపోవాలని దేవుని యొక్క చిత్తమైనది. అంటే వాక్యం ద్వారాను, పరిశుద్ధ రక్తము ద్వారాను, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం పరిశుద్ధపరచబడి ఆయన మహిమ కొరకు మనం జీవించాలని దేవుని యొక్క చిత్తమైనది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నడిపింపులో ఎవరైతే ఉంటారో వారు దేవుని చిత్త ప్రకారముగా జీవిస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడండి, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు గురించిన అతిశయ శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఈ లోక సంబంధమైన లాభాలు, లోక సంబంధమైన కార్యకలాపాలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నింటినీ విడిచిపెట్టి ప్రభువు కొరకు నేను జీవిస్తానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసముల నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నిమిత్తము, దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేత నేను మృతుల నుండి నాకు పునరుద్ధానము కలగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడని ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడాను. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడంటే, సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అంటే మొదటి స్థానము ప్రభువుకి ఇచ్చాడు తన జీవితంలో అపోస్తలుడైన పౌలు గారు. అంటే ఆత్మీయంగా జీవించాలని, ప్రార్థనలో, విశ్వాసములో ఆయన దేవుని మహిమ కొరకు జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్త ప్రకారముగా దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, మనమందరము కూడా మరి దేవుని విషయంలో మనల్ని మనం తగ్గించుకొని, దేవునికి స్తోత్రం, మరి ఆయన మహిమ కొరకు మాట్లాడాలి, ఆయన మహిమ కొరకు మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. అయితే అపోస్తలుడైన పౌలు జీవితంలో తను తాను అతిశయపడుతూ మాట్లాడి ఉన్నాడు. కానీ తర్వాత తను తాను తగ్గించుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని యొక్క అభిషేకము ద్వారా జీవించాడు. 5వ సంతానము గురించి గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 39 నుండి 40 వచనాలు చదువుకుందామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 39 నుండి 41 వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనేది యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైనను నన్ను మీరు ఇప్పుడు చంపవెదుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలు చేస్తున్నారని వారితో చెప్పింది. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వారు అపవాది సంబంధులుగా ఉన్నారు, అపవాది సంతానముగా ఉన్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను, యేసు క్రీస్తు ప్రభు ఇచ్చే రక్షణను, యేసు క్రీస్తు ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించలేని వారుగా కనపడుతున్నారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వారికి కొన్ని బుద్ధి మాటలు చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము సంతానం అయితే మీరు అబ్రహాము చేసిన క్రియలు మీలో కనపడటం లేదేంటి? అబ్రహాము దేవునికి లోపడ్డాడు, అబ్రహాము శారా ఈసరని దేవునికి లోపడ్డాడు. అబ్రహాము సంతానమైన ఇస్సాకు ఓర్పు సహనముతో జీవించాడు. అయితే లోకానుసారముగా జీవించకుండా దేవుని ప్రేమతో ఓర్పుతో జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములు చూసినట్లయితే కొందరు మరి అపవాది క్రియలు ఈ లోకములో చేస్తూ ఉంటారు. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ఈ లోకములో కొంతమంది చెప్పుడు మాటలు నమ్మేసి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని నష్టపరుచుకుంటారు. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి చాలా మరి అభ్యంతరకరంగా ఉంటారు. మీరు గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము మీరు గమనించండి, 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. 7:21.
నీ పనివాడిని శపించిన నీకు వినబడుకున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ఏంటంటే చెప్పుడు మాటలు. ఈ లోకంలో చెప్పుడు మాటలు ఎక్కువైపోయాయి. ఈనాడు కుటుంబాల్లో కలహాలు రావడానికి కారణం, సంఘాల్లో భేదాభిప్రాయాలు రావడానికి కారణం దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోవటమే. చెప్పుడు మాటల వలన ఆ మాటలు నమ్మేసి అనేక మంది దేవుని చిత్తములో నడవకుండా జీవిస్తున్నారు. అందుకనే చెప్పుడు మాటలేందు లక్ష్య పెట్టవద్దు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఎవరి గురించి అయినా కాని మాటలు, గాలి మాటలు, ఆ మాటలు ఈ మాటలు చెప్పినప్పుడు త్వరపడి నీవు అభ్యంతర పడవద్దని పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అపవాది సంతానము కలిగిన వారు ఏం చేస్తారంటే, అపవాది సంతానము చెప్పుడు మాటలు త్వరగా వినేసి ఏంటండి చెడు విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కనుక ఆ అపవాది సంతానంలో మనం ఉండకూడదు. తర్వాత ఏంటండి, హెబ్రీ సంతానంలో ఉన్న వారేంటి, ఎలా ఉన్నారు వాళ్ళు? ఏంటి, అతిశయపడటం, తాము హెచ్చించుకోవటం, తమకున్న హోదాను బట్టి, తమకున్న ఆస్తులను బట్టి, తమకున్న అందచందాలను బట్టి, తమకున్న పలుకుబడిని బట్టి కొంతమంది హెచ్చించుకొని వాళ్ళు విరవీగుతూ ఉంటారు. హెబ్రీ సంతానం. మనం హెబ్రీ సంతానంగా ఉండకూడదు. తర్వాత ఏంటండి, అపవాది సంతానముగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఒక గోధుమ పిండి తీసుకొని దాంట్లో నీళ్లు కలిపి, చెప్పుడు మాటలు గాలి మాటలు ఎలా ఉంటాయో చూడండి, ఏంటి అది ముద్దగా చేసి, ఆ గోధుమ పిండికి ముద్దగా చేసి ఏం చేస్తారు, ఒక బొమ్మ, ఒక ఇద్దరు వచ్చి ఏం చేస్తారు, కండ్లు తయారు చేస్తారు. తర్వాత కండ్లు, ముక్కు తయారు చేస్తారు. ఇంకొక ఇద్దరు కలిసి ఏం చేస్తారు, చెవులు, చేతులు తయారు చేస్తారు. ఇంకొక ఇద్దరు కలిసి కాళ్ళు, ఒక రూపాన్ని తయారు చేస్తారు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గాలి మాటలు ఉంటాయి చూడండి, అది అపవాది సంబంధమైన సంతానం కలిగిన వారు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆ గోధుమ పిండి ఆ యొక్క ముద్దను తీసుకొని ఏ విధముగా కండ్లోకలు, చెవులోకలు, చేతులోకలు, ఏంటంటే కాళ్ళొకలు, అలాగా ఆ మాటలు మాట్లాడుతూ వర్ణిస్తూ ఒక వ్యక్తి గురించి, ఒక కుటుంబాన్ని గురించి, వారి యొక్క స్థితిగతుల గురించి ఈ రకంగా వర్ణించి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చేసి ఏం చేస్తారండి, కొన్ని కుటుంబాలలో కలహాలు, కొన్ని కుటుంబాలలో అనేకమైన పరిస్థితులు రావడానికి కారణం ఇదే. అందుకే దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆది కాండము దయచేసి గమనించండి, 3వ అధ్యాయం చూసినట్లయితే అవ్వ చెప్పుడు మాటలు విందండి. అవ్వ మేడం గారు ఏం చేసింది, చెప్పుడు మాటలు వింది. అపవాది ఆ సర్పం వచ్చి మాట్లాడుతోంది. గమనించండి, 3వ అధ్యాయం గమనించినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. అందుకు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనేను. అందుకు సర్పం ఏమంటుంది తెలుసా, దేవుని మీద నిందేస్తుంది. అంటే అపవాదం, మీరు చావనే చావరు, ఏలెనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనియు, మీరు మంచి చెడ్డలను ఎరిగి ఇనవారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్థితితో చెప్పగా, ఆ వృక్షము, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉన్నట చూచెను. అది ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను. చూసారా, అవ్వమ్మ మోసపోయింది. చెప్పుడు మాటలు విన్నది, అపవాది మాటలు విన్నది. చూడటానికి ఎలా ఉంది ఆ చెట్టు, ఆ చెట్టుకున్న ఫలాలు ఎలా ఉన్నాయంటే చూడటానికి చాలా రమ్యముగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. రమ్యముగా కనపడుతున్నాయి. ప్రభునందు ప్రియులారా, అవ్వ మోసపోయినట్లుగా మనం మోసపోకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని చిత్తానికి, దేవుని నడిపింపునకు, దేవుని మాటను వినకుండా సాతాను మాట వింది, అపవాది మాట విని దేవుని యొక్క మహిమను పోగొట్టుకుంది, దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుంది. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో మరి చెప్పుడు మాటలు విని
మోసపోయి ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. ఈ తిరుమల దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో ఒక ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి కొందరు వచ్చారండి. దేవునికి స్తోత్రం. ఒక పట్టణం నుండి ఆ యొక్క ఒక రమ్యమైన పట్టణము, ఒక అందమైన పట్టణం నుండి కొంతమంది ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అయితే ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ఆ కొంతమంది ఆ పట్టణంలో ఉన్న వారందరూ రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. వచ్చి దేవునికి స్తోత్రం, ఈ పట్టణము చాలా రమ్యముగా ఉంది అంటున్నారు. కానీ వారి యొక్క ఊటలు చెడిపోయాయి. ఊటలు అంటే దేని గుర్తుగా ఉందంటే హృదయమునకు గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చాలా మంది రమ్యముగా కనబడుతున్నారు, పేరుకు మాత్రమే క్రైస్తవులుగా కనబడుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేదు. హృదయాలు చెడిపోయాయి. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ పట్టణంలో ఉన్న వారందరూ రాలేదు, కానీ కొందరు మాత్రమే వచ్చారు ఎలీషా ప్రవక్త దగ్గరికి. అయితే దేవుని బిడ్డలారా, కొన్ని ఊటలు ఏమైపోయాయంట, చెడిపోయాయి. ఊట దేని గుర్తుగా ఉందంటే హృదయానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొద్ది గుంపు ప్రభువు రాకడ కొరకు, పట్టణం అంటే మనమే ఉన్నాము, నీవు నేనే. దేవునికి స్తోత్రం. ఆ ఊట అంటే మరి హృదయానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే పైకి భక్తి గల వారి వలె ఉండి శక్తి లేకుండా జీవించొద్దు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఒకవేళ మన జీవితంలో మన హృదయం ఎక్కడైనా సరే ఒకవేళ ఆ వస్తున్న ఊట అనగా హృదయము ఒకవేళ మరి దేవునికి దూరం అయిపోయిందేమో, ఈ దినంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవాలని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన హృదయాలు దేవుని సందులో సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధముగా జీవించడానికి దేవుడు మనకు కృపణిస్తున్నాడు. సర్ప సంతానమా అని ఒక దగ్గర రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో మనమందరము కూడా పరిశుద్ధపరచబడాలి. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం వచ్చినట్లయితే నిశ్చయముగా మనము దేవుని చిత్తానుసారంగా జీవించగలుగుతాం. అయితే ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఏం చేశాడంటే ఒక కొత్త పాత్రను తీసుకున్నాడు, దాంట్లో ఉప్పు వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎక్కడైతే ఆ చెడిపోయిన ఊట వస్తుందో ఆ ఊట దగ్గరికి వెళ్ళి ఆ ఉప్పు వేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే విధముగా దేవుడు మన జీవితంలో మనం ఎక్కడైతే దేవునికి దూరం అయిపోయామో, ఏ సందర్భంలో దూరం అయిపోయామో, దేవుని యొక్క ఆత్మకు, దేవుని నడిపింపునకు, ఆయన ఇచ్చే కృపవరాలు, ఆయన ఇచ్చే అభిషేకము, ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ నడిపింపునకు దూరం అవడానికి కారణం ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దూరం అయిపోయిన మన జీవితాలు, చెడిపోయిన మన హృదయాలను బాగు చేయడానికి దేవుడు 3 కార్యాలను దేవుడు మన ముందు పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒకటి, అభిషేకము ద్వారా మనము మన హృదయాలు నూతన పరుచుకుంటున్నాం. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని ఆత్మ ఆయనకు వచ్చినప్పుడు ఆయన చెడిపోయిన హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు, బాగు చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎవరైతే కనిపెట్టి ప్రార్థన చేస్తారో వారి హృదయాలను దేవుడు ఏం చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీయుల మరి 1 సమూయేలు మరి 10వ అధ్యాయం 6వ వచనంలో మా విషయాన్ని గమనిస్తున్నాం. 1 సమూయేలు 10వ అధ్యాయం 6వ వచనంలో అభిషేకము ద్వారా సౌలు మనసును దేవుడు మార్చాడు, క్రొత్తగా చేశాడు. అంటే అతని హృదయంలో ఉన్న అంధకారము, చీకటిని దేవుడు తీసివేశాడు. దేవునికి స్తోత్రం. చెడిపోయిన ఊటనగా హృదయమును బాగు చేసే శక్తి యేసు క్రీస్తు ప్రభువులో మాత్రమే ఉంది. ఆయన అభిషేకము ద్వారా మనము జీవించగలుగుతున్నాం. ఆయన ఆత్మ ద్వారా మన హృదయాలను బాగు చేసినప్పుడు సంఘములోను సమాజంలోను ఆయన మహిమ కొరకు జీవించగలుగుతాం. గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ఒకటి, అభిషేకము ద్వారా దేవుని ఆత్మ ద్వారా మన మనసును దేవుడు చేస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. రెండవదిగా దేవుని వాక్యం ద్వారా. మీరు గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి 12వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క
తలంపులను ఆలోచనను శోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే మెడిటేషన్ అంటే ధ్యానిస్తారో, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనల్ని చేస్తాడంట మన శరీరము, మన ప్రాణము, మన యొక్క హృదయమును దేవుడు చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. అంటే దేవుని వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది. దేవుని వాక్యము మన జీవితాల్లో నెమ్మదినిస్తుంది. దేవుని యొక్క వాక్యము సరైన మార్గమును నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనదని మనము దేవుని వాక్యములో గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక మన అనుదిన జీవితంలో ప్రభునందు ప్రియులారా, మనం ఒక గురి కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రతి దేవుని బిడ్డ దేవుని సందులో నమ్మకముగా, నిరీక్షణతో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ మరి దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి. అప్పుడు మన హృదయంలో ఉన్న ఎటువంటి కల్మషము కానీ, ఎటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. ఎందుకు? కారణం ఏంటంటే మనల్ని సంరక్షించడానికి, మన ఆలోచన విధానాలను, మన మాటలను, మన క్రియలను, మరి ఆత్మీయ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఈ యొక్క పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ వాక్యం మనకు సహాయం పడుతుంది. హల్లెలూయా. అంటే మన మానసిక స్థితిని సరిచేయడానికి, మన శారీరక స్థితిని సరిచేయడానికి, మన ఆత్మీయ స్థితిని సరిచేయడానికి మనమందరము కూడా దేవుని వాక్యమును ఏం చేయాలండి? ప్రేమించాలి. హల్లెలూయా. కనుక మనము పరిశుద్ధపరచబడటానికి ఈ యొక్క బైబిల్ గ్రంథమును ప్రతిరోజు మనము చదవాలి. ఈ వాక్యం ఎప్పుడైతే మనం చదువుతామో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం కంటలు పెడతామో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో, మన హృదయాలు పరిశుద్ధపరుస్తాయి. దేవునికి స్తోత్రం. మన హృదయాలు పరిశుద్ధపరచబడడం కాకుండా దేవునికి స్తోత్రం ఆయన మహిమలో మనం ఎత్తబడతాం. మరి కొంతమంది ప్రతిదినము మరి అలవాటు ప్రకారముగా ఒక క్యాలెండర్ చూస్తారు. ఆ క్రిస్టియన్ క్యాలెండర్కి వెళ్ళి ఈరోజు ఏ వాక్యం అనేసి కొద్దిసేపు ఆ వాక్యం చదువుతారు, వెళ్ళిపోతాము. ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. ఏంటండి? అయితే ఈ లోక సంబంధంగా కొంతమంది ఈ చిలక జోస్యం చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఏం చేస్తారండి? చిలక జోస్యం చెప్తారు కదా. ఆ పంజరం ఉన్న చిలక ఏం చేస్తుందంటే కొన్ని కార్డ్స్ ఉంటాయి. అయితే అది ఆ యొక్క చిలక జోస్యం చెప్పించుకునే వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ చిలక ఏం చేస్తుంది? ఒక కార్డ్ తీసి బయట తీసుకురాని చూసి ఏదో చెప్తాడు, అతను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే గమనించండి, ఒకరోజు నువ్వు సరైన విధంగా బైబిల్ చదవకుండా ఏదో ఒక వాక్యము, క్యాలెండర్లో వాక్యము చదివి ఈరోజు నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాను అనేసి నీవు ఏదో మామూలుగా చదివితే ఆ రోజు సరే బాగానే ఉంది. రెండో రోజు యూదా ఇస్కరియోతు ఉరివేసుకున్నాడు అని వస్తుంది. ఏంటండి? యూదా ఇస్కరియోతు 12 మంది శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభువుని అప్పగించిన ఆయన. యూదా అయితే ఆ రోజు ఊరేసుకుంటావా? పోయి కాదు. ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో మన వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యాన్ని మనం ధ్యానించాలి. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకు సంతోషాన్ని ఇస్తుంది, సమాధానం ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మరి మూడవదిగా యేసు ప్రభు రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడుతున్నాం. దేవునికి స్తోత్రం. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే మనమందరము సర్ప సంతానముగా ఉండవద్దు, చెడిపోయిన హృదయముగా మనం ఉండవద్దు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. రెండవది, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. మూడవదిగా యేసు ప్రభు రక్తం ద్వారా మనం ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని శుద్ధి చేస్తున్నాడు. కనుక చివరి సంతానము 7వ సంతానం అండి. మరి ఆది కాండము 16వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు చదివినట్లయితే అక్కడ హాగారు సంతానం గురించి రాయబడినది. అయితే హాగారు సంతానం ఎలా ఉంటారంటే వాళ్ళు మూర్ఖత్వం కలిగి ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు వాక్యం చెప్పినా పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడకుండా ఉంటారు.
మరి మూర్ఖ సంతానముగా మూర్ఖత్వముగా ఉంటారు. అయితే గాడిద వంటి వారిగానే రాయబడింది. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నోవాహు కాలములో, ఆది కాండము 6వ అధ్యాయం గమనించినట్లయితే నోవాహు కాలములో 120 సంవత్సరాలు నోవాహు భక్తుడు దేవుని వాక్యాన్ని బోధించాడు, దేవుని సువార్తను అందించాడు. కానీ లెక్క చేయలేదండి ఆ తరమున్న ప్రజలు. అయితే ఆ తరములో నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు. తన కుటుంబంలో ఉన్న 8 మందిని కాపాడుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ఒక ఓడను సిద్ధపరచుకోమన్నాడు. ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని బోధించినప్పటికీ కూడా ఆ తరమున ప్రజలు లెక్క చేయలేదు. ఈ దినాల్లో కూడా, ఈ జనరేషన్లో కూడా, ఈ తరములో కూడా, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో అనేకమైన స్థలాల్లో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు, దేవునికి భయపడకుండా జీవిస్తున్నారు. హాగారు సంతానం ఎటువంటి సంతానం అండి? మూర్ఖత్వం, లెక్క చేయకపోవటం. విన్నారండి? అలా ఉండకూడదు. హాగారు సంతానం అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి స్తోత్రం. మరి అపవాది సంతానముగా మనం ఉండకూడదు, హెబ్రీ సంతానంగా ఉండకూడదు. ఏ సంతానంగా ఉంటే బాగుంటుందండి? ఒకటి, అబ్రహాము శారా సంతానంలో పుట్టిన ఇస్సాకు ఎలా జీవించాడో దేవునికి స్తోత్రం. ఆ యొక్క బావులు పూడ్చేసిన బావులను మళ్ళా తీపిస్తున్నప్పుడు ఏంటంటే ఫిలిస్తీన్లు వచ్చి ఆయనతో గొడవ పడుతున్నప్పుడు వాళ్ళతో గొడవ పెట్టుకోలేదు, దేవునికి అప్పచెప్పాడు. మొదటిసారి, రెండవసారి కూడా ఓపిక పట్టాడు. మూడోసారి వేరే ప్రాంతానికి వెళ్ళి నీళ్ళ కోసం బావులు తవ్విస్తే ఆ ఫిలిస్తీన్లు వచ్చి మళ్ళీ గొడవ చేయలేదు. అంటే మన జీవితంలో అబ్రహాము సంతానము, శారా సంతానముగా మనం ఉండాలి. మన జీవితంలో ఓర్పుతోనూ, సహనముతోనూ, విశ్వాసముతోనూ మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించుకోవాలి. యాకోబు జీవితంలో ఆయన ఒక సందర్భంలో దేవుని తప్పిపోయినప్పుడు, దేవుని మార్గంలో తప్పిపోయినప్పుడు, దేవుని సంఘంలో పశ్చాత్తాపడ్డాడు, తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. తిరిగి దేవుడు ఆశీర్వదించాడు యాకోబు సంతానం. దేవునికి స్తోత్రం. కనుక ఎప్పుడైతే మనం ఓర్పుతో, సహనముతో జీవిస్తామో దేవుని యొద్ద నుండి సమాధానమును, అభిషేకాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే పాపాత్ములైన స్త్రీ కూడా యేసు ప్రభు యొక్క పాదముల చెంత చేరి ఏం చేసిందండి? కన్నీటితో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె పాపములు క్షమించబడటమే కాకుండా ఆమె దేవుని కోసము లోకములో ఒక వెలుగా ప్రకాశించింది. ప్రభు ప్రేమను మోసుకుని వెళ్ళింది. అనేక మందికి దేవుని కొరకు సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం. కనుక యోనా జీవితంలో మనం చూసినట్లయితే నినివే పట్టణానికి వెళ్ళాడు. దేవుని సువార్తను ప్రకటించినప్పుడు ఆ నినివే ప్రజలందరూ కూడా దేవునికి లోబడ్డారు. వాళ్ళందరూ కూడా దేవుని తీర్పు నుండి తప్పించబడటానికి, దేవుని యొక్క ఉగ్రతను తప్పించబడటానికి దాదాపు 1,50,000 మంది ప్రజలు, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వారు ఏం చేశారు? కన్నీటి ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. వారు చేసిన ప్రార్థన ఫలితంగా దైవజనుడి మాట విన్నందువలన ఆ తీర్పు నుండి, ఆ ఉగ్రత నుండి ఏం చేశారు? తప్పించబడ్డారు. హల్లెలూయా. కనుక మన జీవితంలో మనము అబ్రహాము, శారా సంతానముగా పిలువబడాలి. ఈ 7 సంతానములో నువ్వు ఏ సంతానంలో ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. హాగారు సంతానంలో ఉన్నావా? అపవాది సంతానంలో ఉన్నావా? ఏ సంతానంలో ఉన్నావు? హెబ్రీ సంతానం ఉన్నావా? హెబ్రీ సంతానం ఏంటండి? ఏంటి? తాము అతిశయించుకోవటం, మాట్లాడటం, తమకున్న దాన్ని బట్టి అతిశయపడటం, కాని మాటలు, లేని మాటలు గొప్పగా చెప్పి ఈ లోకములో జీవిస్తూ ఉంటారు. కానీ ఒక సందర్భంలో అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను ప్రభా నన్ను పాపి, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచని ప్రార్థన చేస్తున్నాడు. 2-3 విధాలైన అనుభవాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, అభిషేకం ద్వారా మన హృదయాలను మనం బాగు చేసుకోగలుగుతాం. అభిషేకం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి దేవుడు ఏం చేస్తాడండి? 2 అంచెల కటకం, మూలులను, ప్రాణాత్మలను ఏం చేస్తుందట? ఆ వాక్యం మనను జీవింపచేస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రేమిద్దాం, ప్రతిదినము దేవునికి దగ్గర అవుదాం. మనమందరము కూడా 7 సంతానములలో నీవు ఏ సంతానం చెంది ఉన్నావు? అబ్రహాము, శారా సంతానంలో ఉన్నావా?
యాకోబు సరి చేసుకునే జీవితం కలిగిన యాకోబు సంతానం ఉన్నావా, లేదా ఇంకా ఏ సంతానం ఉన్నావు? ఒకసారి దావీదు సంతానం, ప్రభువైన యేసు క్రీస్తు దావీదు సంతానంలో పుట్టాడు. దావీదు సంతానంలో పుట్టిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన జాలి చూపించాడు. ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు ఆయన శిలువపై వేలాడబడుచు ప్రభు తన రక్తమును కారుస్తూ ఆయనను హింసించినప్పుడు, దూషించినప్పుడు, ఆయన చెడ్డ మాటలు పలికినప్పుడు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నప్పుడు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, ఆ చేతులకు యేసు ప్రభు చేతులకు గాయపరచబడినప్పుడు, సిలువేసినప్పుడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. అది దావీదు సంతానం పుట్టిన యేసయ్య ప్రేమ. అయితే మనము కూడా ప్రభువు ప్రేమలో జీవిద్దాం. ఎవరైతే మనం కీడు చేస్తున్నారో వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన శక్తివంతమైంది. దేవుని బిడ్డలారా, మనమందరం రూపాంతరం చెందవలసినది. రాబోయే దినాల్లో మనం ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు దేవుని మార్గంలో ఉండాలి. ప్రతిదినము ఎవరైతే కుటుంబ ప్రార్థన చేసుకుంటారో, ప్రతిదినము ఎవరైతే ఉదయకాలము, రాత్రి కాలము ఎవరైతే దేవుని సందులో ప్రార్థన చేస్తారో అట్టి వారి ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. కనుక నీ జీవితం చాలా విలువైనది. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన మహిమ కొరకు మనం జీవిద్దాం. ప్రభా, నీ చిత్తము నా పట్ల ఏమైనది? సంఘములో, సమాజంలో ప్రభా నన్ను ఏ విధంగా నువ్వు ఉపయోగించుకోబోతున్నావు అని మనం దేవుని సందులో ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో ఉంచండి. ఈ పరిశుద్ధ సన్నిధిలో, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభా, అబ్రహాము సంతానముగా, అబ్రహాము శారా సంతానం వలె ఓర్పుతో, సహనంతో జీవించే ఆత్మీయ అనుభవంలో నేను జీవించాలి. యాకోబు జీవితంలో కొన్ని పొరపాటులు, కొరతలు ఉన్నప్పుడు ఆయన తన జీవితాన్ని సరిచేసుకున్నాడు. మిరిచి ఆశీర్వాదాన్ని పొందాడు. అవును ప్రభా, యాకోబు దేవాని సన్నిధిలో నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టనని నీ సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాగా మేము కూడా ప్రార్థన చేసే ఆత్మీయ అనుభవంలో మమ్మల్ని నడిపించండి. దావీదు సంతానంలో పుట్టిన యేసయ్య, మీరు మీ ప్రేమను గుర్తించుకోవచ్చు. కీడు చేసిన వారిని కూడా మీరు ప్రేమించావు తండ్రి. వారి కొరకు ప్రార్థన చేస్తావు. అలాంటి ప్రార్థనాత్మ మాకు దయచేయి తండ్రి. ఏ ఒక్కరు కూడా అపవాది సంతానముగా పిలువబడకుండా, హెబ్రీ సంతానముగా పిలువబడకుండా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. హాగారు సంతానం వల్లే మూర్ఖత్వముగా మేము ఉండకుండా మిమ్మల్ని ప్రేమించే మనసు మాకు దయచేయండి. మీ వాక్యాన్ని ప్రేమించే మనసు మాకు దయచేయండి. మొదటి స్థానం ప్రభా మా జీవితంలో ప్రభా మీకు ఇచ్చిన కృప దయచేయండి ఆయన. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీవిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించిన ఆయన. వారి కుటుంబంలో మీ పరిశుద్ధాత్మ కార్యం జరుగుగాక. యేసు ప్రభు రక్తములో పరిశుద్ధపరచిన ఆయన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక పరలోక పట్టణము, ఒక రమ్యమైన ఆ పరలోక పరిశుద్ధమైన నూతనమైన పట్టణములకు ప్రతి కుటుంబాన్ని సిద్ధపరచండి. ప్రతి బిడ్డ మీరు సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే చెడిపోయిన హృదయాలు కలిగి ఉన్నారో వారి హృదయాల్లో గొప్ప కార్యం జరిగించండి. అంధకారం యేసు ప్రభు యొక్క నామములో తొలగిపోనుగాక. యేసు రక్తములో పరిశుద్ధపరచబడుదురుగాక. దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడుదురుగాక. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఆయన జీవించిన కృప దయచేయండి ప్రభా. మా జీవితాలు రూపాంతరపరచిన ఆయన, మమ్మల్ని తండ్రి ఆశీర్వదించిన ఆయన, మీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోనమని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక.